ఏ శుభకార్యానికైనా శుభారంభం అంటే సాధువులను చూస్తూ ఉంటే ఒక ఆధ్యాత్మికంగా అనిపిస్తూ ఉంటుంది. సో మీరు కూడా సాధువుగా మారకముందు మీరేంటి, సాధువుగా మారినాక మీలో వచ్చిన మార్పులు ఏంటి? ఒకటి ముందుది అనవసరమ్మా. ఎప్పుడైనా సరే వర్తమానంలో ఉండి ఇప్పుడు వచ్చిన కొత్త మార్పుని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కొత్తగా ఏదైనా చెడు కనిపిస్తే దాన్ని వెంటనే క్లీన్ చేసుకుని మనం ఆధ్యాత్మికంగా మారాల్సిందే. గతం అనవసరం, ఎప్పుడు కూడా భవిష్యత్తు కూడా అనవసరమే. వర్తమానంలో ఒక గురు చరణాలు పట్టుకుని గురు పరంపరలోకి వచ్చి ఇక అప్పుడు మార్పు మొదలైపోతుంది. ఆ మార్పును కాపాడుకోవటమే. కానీ అది స్వామి, అందరూ సాధువులుగా మారితే ప్రపంచం ఏమైపోతుంది? నువ్వు అన్నట్టు అందరూ సాధువులుగా మారలేరు, అందరూ డాక్టర్లు అవ్వలేరు, అందరూ మినిస్టర్లు అవ్వలేరు. అదొక యోగం, అదొక భోగం. సో వాళ్ళ రూట్కు నిర్ణయించబడి ఉంది. దాన్ని జాగ్రత్తగా కాపాడుకుని పట్టుకోవటమే. కాబట్టి అందుకనే గ్రంథాలు శాస్త్రాలు చదివి మనం జాగ్రత్తగా అసలు ఏ మార్గం సరైంది, ఏది నిజమైన ఆనందాన్ని ఇస్తుంది, ఏది ముక్తి వైపు తీసుకెళ్తుంది అని ఆలోచిస్తే మెల్లమెల్లగా కర్మలన్నీ పోతాయి, సహజంగా పోతాయి. అయితే సంతోష్ బుద్ధ గారు అవని ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ ఆ ఆవిష్కరణ కార్యక్రమం మీ చేతుల మీదుగా జరుగుతుంది. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందమ్మా. ఎందుకంటే అతను నాకు గతంలో కూడా తెలుసు. అతను ఆలోచనలన్నీ చాలా పెద్ద ప్రణాళికలు ఆధ్యాత్మికంగా చేయాలని. సో అతను మమ్మల్ని అందరినీ తీసుకురావటం, ఇక్కడ ఇది ప్రారంభం చేస్తున్నారు. ముందు కూడా చాలా చేయాలని తపన ఉంది. కాబట్టి అతనికి మా అందరి ఆశీర్వచనం, అతనికి మీకు అందరికీ సత్యాన్ని బయటికి తీసుకువెళ్ళే వాళ్ళందరికీ మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. స్వామీజీ, ఇప్పుడు ఒక మనిషిగా స్వార్థము, అసూయ, కుళ్ళు, కుతంత్రాలు ఇవి ప్రతి ఒక్కరికి ఎక్కువైపోయాయి కలియుగంలో. మరి ఒక సాధువుగా మీరు సాధారణ మనుషులకి ఇచ్చే సందేశం ఏంటి? ఒక్కటేనమ్మా, సాధనమున పనులు సమకూరు ధరలు అన్నారు. సాధనలోకి రావాలి. సామాన్యుడు సాధకుడు అవ్వాలంటే శిష్యుడు అవ్వాలి. ఆ ఒక గురు పరంపరలోకి రావాలి. అలాగ వెళ్ళినప్పుడు చక్కగా అతని జీవితం మారుతుంది. అతని జీవితమే కాదు, ఇంకొకరు కూడా ఉపయోగపడతాడు అతను. అది ఇక్కడ లక్ష్యం. తన స్వార్థం కోసం తను ఉండకూడదు. ఇప్పుడు అందరికీ మనుషులు మార్పు కోరుకుంటారు. అది మనలో కుళ్ళు ఉండొద్దు, స్వార్థం ఉండొద్దు, మనం నార్మల్గా మారాలి అని. ఎవరు కోరుతున్నమ్మా? కోరుకుంటున్న వాడిన కంపల్సరీ చేంజ్ చేస్తాడు, తన లోపల చేంజ్ చేసేస్తాడు. కోరినంటే థింక్ చేసినా తన 50% రెడీ. ఎవరు కోరుతలేరు, నటిస్తున్నారు, డ్రామా చేస్తున్నారు. ఇదంతా ప్రపంచం అంతా డ్రామా ఎక్కువ. ప్రపంచంలో నీతి నిజాయితీ ఉట్టి నాగా సాధుల దగ్గరే. అందుకోసం నాగా సాధులు బట్టలు వేసుకోరు. మేము నాగాలు ఉన్నా కూడా కరెక్టే, మీరు బట్టలు వేసుకొని కూడా వేస్టే అది చెప్పడానికి. అయితే ఇప్పుడు ఈ కలియుగంలో మనుషుల్ని ఇలాంటి స్వార్థము ఇవన్నీ ఇచ్చింది కూడా భగవంతుడే కదా. భగవంతుడు ఇచ్చిన ఎక్కడ రాయాలి? మనల్ని ఇవన్నీ ఇలా జరుగుతుంది అని కూడా ప్రచారమే తప్పు. భగవంతుడు మనిషియే ఈజీ బేస్ అని వెతుకుతున్నాడు. ప్రతి దగ్గర ఈజీ అబద్ధం చెప్పడం ఈజీ, సత్యం చెప్పడం చాలా టఫ్. మరి ఇప్పుడు ఈ కలియుగంలో మార్పు అనేది వస్తుందా? మనుషుల్లో మార్పు అనేది మీరు ఇప్పుడున్న సిచ్యువేషన్ ని బట్టి మీరు అనుకుంటున్నారా మార్పు అనేది వస్తుంది అని? ఖచ్చితంగా వస్తుంది, కానీ స్లోలీ వస్తుంది.